తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎనీ టైం నోటిఫికేషన్ వెలువడనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. గెజిట్ నోటిఫికేషన్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. రిజర్వేషన్లపై 50% క్యాప్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ 30లోగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ఇది తెలంగాణ హైకోర్టు విధించిన గడువు. అయితే బీసీలకు 40% రిజర్వేషన్లపై పీఠముడి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎనీ టైం నోటిఫికేషన్ వెలువడనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏవై స్వామి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, మనం చూస్తున్నాం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎనీ టైం నోటిఫికేషన్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకొన్న సమయంలో గవర్నర్ ఆమోద ముద్ర ఎందుకు వేశారు? తెలంగాణలో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందుగానే కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చింది. హామీ మేరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తీయడం కోసం ప్రత్యేక డెడికేషన్ కమిషన్, భూసాని కమిషన్ వేసి లెక్కలు తీసింది. ఆ తర్వాత కులాల వారీగా లెక్కలు తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలను చేస్తూ బీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఒక చట్టం, లోకల్ బాడీ ఎలక్షన్స్ 42% రిజర్వేషన్ ఇచ్చేది ఒక చట్టం, 2 చట్టాలను చేసి ఆమోదించి గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వాటిని సంబంధించి లీగాలిటీ పరిశీలించడం కోసం రాష్ట్రపతి వద్దకు పంపారు. దాంతో ఆ తర్వాత మరొక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను మరింత సవరణ చేసి మొన్న రీసెంట్గానే గవర్నర్ వద్దకు పంపడం జరిగింది. మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో దీంతో ఏం జరుగుతుంది, ఒకవైపు గవర్నర్ ఆమోదిస్తారా లేదా అని చెప్పేసి లీగల్గా కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి అంతా అనుకుంటున్న తరుణంలో ఈరోజు రాజ్భవన్ కార్యాలయం నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక శుభవార్త వచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టాలకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే వాటికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్ళడం కోసం ఒకవైపు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకుని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్కి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళడమే తరువాయి అని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు సెప్టెంబర్ 30వ తేదీ లోపు పూర్తి స్థాయిలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగానే ఒకవైపు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల ఏర్పాటు చేసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఒక వార్డుల వారీగా తెలంగాణలో ఉన్నటువంటి 12,600కు పైగా గ్రామ పంచాయతీల్లో 1,05,000, 12,000కు పైగా ఒక వార్డులు ఉన్నాయి. ఒకవైపు దీనికి సంబంధించి 5,000, 5,200కు పైగా ఒకవైపు ఎంపీటీసీ స్థానాలు, 556 జడ్పీటీసీ స్థానాల్లో ఎలక్షన్ నిర్వహించడం కోసం ప్రభుత్వం సమాయత్తమైంది. ఎలక్షన్ కమిషన్ అందుకు అనుగుణంగా ఏర్పాటు కూడా చేసి పెట్టుకొని ఓటర్ లిస్టులు ప్రకటించడం కోసం వెయిట్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి నెల 14, 10వ తేదీన ఓటర్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత ఒకవైపు వారి వార్డుల రొటేషన్ ఏదైతే ఉందో గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఈ మొత్తం రిజర్వేషన్ రొటేషన్ అనేది కూడా 5 సంవత్సరాలకు ఒకసారి కాకుండా 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ రొటేషన్ మార్చే విధంగా చట్టం చేశారు. దాన్ని ఇప్పుడు సవరించుకొని 5 సంవత్సరాలకు ఒకసారి అనుగుణంగా వెళ్ళడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ 2 చట్టాలకు సంబంధించిన విషయంలో ఒకటి అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు, ఒకవైపు రూరల్ లోకల్ బాడీస్ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి మొత్తం స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి బీసీలకు 50% రిజర్వేషన్ను మించొద్దని చెప్పేసి ఏదైతే గత సుప్రీంకోర్టు తీర్పున అనుగుణంగానే ఒకవైపు కొన్ని రకాల ఎగ్జామ్షన్స్ని అప్పుడు కోర్టులు ఇచ్చాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి లోకల్ బాడీ సంబంధించి 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని అధికారాలు లోబడి ట్రిబుల్ టెస్ట్కు లోబడి పూర్తి స్థాయి గణాంకాలతో ముందుకు వెళ్తే దాన్ని చేసుకోవచ్చు అనేది వెసులుబాటు ఉంది. అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఒకవైపు పూర్తి స్థాయిగా డెడికేటెడ్ కమిషన్ వేసి కులగణన చేసింది. ఆ తర్వాత ఒకవైపు వారికి సంబంధించిన ఎంపిరికల్ డేటాను కూడా సేకరించింది. దీనికి అన్ని రకాల లీగల్గా నిలబడడం కోసం ప్రభుత్వం రిజర్వేషన్ కాపాడు కోసం ప్రయత్నం చేసింది. ఒకవైపు కర్ణాటక హైకోర్టు సూచనలు కావచ్చు, సుప్రీంకోర్టు సూచనలు కావచ్చు, వీటిని గతంలో ఇచ్చినటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి తరుణంలో గత కొద్ది నెలలుగా గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను కూడా ఒకవైపు రాష్ట్రపతి వద్దకు వెళ్ళి రాష్ట్రపతి ఒకవైపు ఈ గవర్నర్లు పదే బిల్లుల్ని పెండింగ్లో పెడుతున్న అంశం పట్ల తమిళనాడు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవహార శైలి పట్ల గవర్నర్ వ్యవహార శైలి పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రాష్ట్రపతికి
దీనికి సంబంధించి నిర్దిష్ట గడువులోగా బిల్లుల్ని 90 రోజుల్లోపు ఆమోదించాలనేది ఏదైతే గడువు పెట్టారో దానికి సంబంధించి మళ్ళీ రాష్ట్రపతికి సంబంధించిన అప్పీలుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఒకవైపు వాదనలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఆ వాదనలు కొనసాగాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ చేత కూడా దీన్ని పరిశీలించింది. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు తమ సొంత విచక్షణను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఉన్న చోట ఈ బిల్లుల్ని పదే తొక్కిపెడుతున్నారు. దీంతో ఇబ్బంది అవుతుంది. రాజ్యాంగబద్ధంగా ఆ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వారంతా కూడా ఒకవైపు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒకవైపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, ఎంపీ నిరంజన్ రెడ్డి అందులో వాదనలు కూడా వినిపించడం జరిగింది. తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది కూడా ఆయన వాదనలు అయితే కొనసాగించారు. ఒకవైపు ఇలాంటి వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే అనూహ్యంగా తెలంగాణ రాజ్భవన్ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆమోదించి పెట్టినటువంటి ఈ బిల్లులకు సంబంధించి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% సీలింగ్ని ఎత్తివేస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి బిల్లులకు రాష్ట్ర గవర్నర్ కార్యాలయం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి ఏదైతే వార్త వచ్చిందో దీంతో ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు వారికి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చుకోవడం కోసం కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి లీగాలిటీస్ ఏమైనా ఉంటే ఫర్దర్గా మళ్ళీ ఫాలో చేయాల్సి ఉంటుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ రిజర్వేషన్ల పరిమితికి సంబంధించి 50% కోట దాటొద్దని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మేరకు గతంలో తెలంగాణలో బీసీలకు 34% రిజర్వేషను, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% రిజర్వేషను అమల్లో ఉండేది. కానీ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ జనాభా పెరుగుతున్న కారణంగా బీసీలకు ఇచ్చినటువంటి 34%తో కలిపి 50% రిజర్వేషన్ దాటుతుందని చెప్పేసి పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఒకవైపు గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్ట సవరణ చేసి బీసీ రిజర్వేషన్ని 24%కి కుదించడం జరిగింది. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన పూర్తి స్థాయి డెడికేషన్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీసి వారికి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని పిలిపించి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో రాజకీయంగా కల్పిస్తాము లోకల్ బాడీస్లో. ఆ తర్వాత 1,00,000 కోట్లు బీసీలకు ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు వాళ్ళకు పూర్తి స్థాయిగా ఖర్చు చేస్తాము. బీసీలకు ఉన్నటువంటి మిగతా డిమాండ్లన్నీ కూడా పూర్తి స్థాయిగా మేము అమలు చేస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళి గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి భూసాని వెంకటేశ్వర కమిషన్ వేసి లెక్కలు తీశారు. దానికి సంబంధించి ఆధారంగా రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని చేసి ఆమోదించి గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ వాటిని ఇప్పుడు ఆమోదించడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్ళడం కోసం సమాయత్తమైంది. మొత్తానికైతే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నద్ధతో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి ఒకవైపు చెప్పిన వెంటనే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ ఆయా వార్డుల వారిగా ఒకవైపు ఎంపీటీసీ జడ్పీటీసీ రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంటుంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నరు బిల్లులకు ఆమోదం తెలపడం అనేది కూడా కొంత ఊరటనిచ్చే అంశంగా అత్యంత కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్